సహకార సంఘాలు రూరల్ బ్యాంకులు మరింత బలోపేతం చేసి రైతన్నలకు మరింత తోడుగా ఉంటాం. జగన్ గత 5 సంవత్సరాల కాలంలో సహకార సంఘాలు రూరల్ బ్యాంకులను నిర్వీర్యం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదివారం స్థానిక మార్కెట్ యార్డ్లో పశ్చిమ గోదావరి జిల్లా సహకార సంఘములు మరియు రూరల్ బ్యాంక్ ఉద్యోగులు యూనియన్ మహాజన సభ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార సంఘాలు రూరల్ బ్యాంకులు అంటే నాకు చాలా గౌరవమని, నేను కోఆపరేటివ్ సహకార సంఘం అధ్యక్షులుగా పనిచేశానన్నారు. అన్నదాతలకు సహకారం చేసేది సహకార సంఘాలని. మంచి సహకారాలు అందిస్తే రైతులు చిరునవ్వులతో పంటలు పండించి మనకు అందిస్తారన్నారు. అటువంటి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులు మంచి పే స్కేల్స్, ఉద్యోగ భద్రత కల్పిస్తేనే రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే వారికి చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక రైతులకు మంచి సేవలు అందించలేమని, వ్యవసాయ రంగానికి పెద్ద లోటు చేసిన వారమవుతామని అన్నారు. ఉద్యోగులకు డీసీసీబీ ఆప్కాబుల నుండి జీతాలు చెల్లించాలని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదేశాలు జారీ చేశానన్నారు. దురదృష్టవశాత్తు జగన్ 5 ఏళ్ల పాలనలో ఆదేశాలను తుంగలో తొక్కారన్నారు. దశల వారీగా సహకార సంఘాలు రూరల్ బ్యాంకులకు పూర్వ వైభవం తీసుకొచ్చి రైతులకు మంచి సేవలు అందిస్తామని తెలియజేశారు. డీసీసీబీ లాభాల బాట నడుస్తూ ఉంది అంటే దానికి ఏదైతే సొసైటీలు పెద్ద ఎత్తున చేసేటువంటి వ్యాపారం, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి డీసీసీబీ నుంచి ఆప్కాప్ నుంచి శాలరీస్ ఇచ్చినట్లయితే సొసైటీలకు కూడా భారం తగ్గుతుంది. తద్వారా సొసైటీలకి భారం తగ్గడం అంటే రైతులకి భారం తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాం. దాని పరివేశనం అప్పుడు 36 జీవోని ఆ రోజు మనం రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ 36 జీవోని అమలు చేయడం మాట్లాడించి ఇంకా అనేకమైన నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా మా దృష్టికి కూడా తీసుకొస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, ఎందుకంటే మాకు కూడా మంచి మిత్రులు, ఆయన ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, మీ కోఆపరేటివ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి మీరు వస్తే నేను కూడా మిమ్మల్ని తీసుకుని ఆయనతో కూర్చోబెట్టి మీ సాధక బాధకాలన్నీ కూడా ఆయనతో చెప్పి మీ సమస్యకి సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపడానికి, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలన్నీ కూడా సహకార సంఘం అంతా కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మేము చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఏదో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 20-25 సంవత్సరాల నుంచి సొసైటీలు నమ్ముకుని పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి విధంగా నా వరకు నేను పూర్తి సహాయ సహకారాలు మీకు అందజేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ